హాయ్ హలో నమస్తే. సో ఈరోజు మనము శంషాబాద్లోని అమ్మపల్లి అనే సీతారాముల వారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వెళ్ళగానే ఫస్ట్ మేమైతే గుండానికి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళి గుండం దగ్గర కాలు కడుక్కొని సో అక్కడ ఒక వ్యూ అనేది చూస్తున్నాం అనమాట. నిజంగా చాలా 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 బాగుంది. ఇక్కడ ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే అంత మంచిగా ఆర్కిటెక్చర్ ఉంది కాబట్టి అందరూ కూడా సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు, మీకు గోపురం గుండంలో నుంచి కనిపిస్తుంది. అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక చిన్న వ్యూ వేద్దామని చెప్పేసి ఒక చిన్న క్లిక్ చేసేసామన్నమాట. కాకపోతే అంత ప్రొఫెషనల్గా అయితే ఏం రాలేదు. ఇంకా ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. గోపురం ఎంట్రన్స్లో అనమాట, అటువైపు ఇటువైపు ఏనుగుని బొమ్మలతో మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. లోపలికి వెళ్ళగానే నిజంగా చెప్తున్నా చాలా 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 పీస్ఫుల్గా అనిపించింది. సీతారాముల వారి టెంపుల్ అనేది మనం చాలా ఎక్కువగా ఉండవు. సో సీతారాముల వారి టెంపుల్ కూడా ఇంత పురాతనమైన టెంపుల్గా ఇక్కడ చాలా మంచిగా అనిపించింది నాకు. నిజంగా ఎంత జనాలు ఉన్నారు. జనాలు అయితే ఈరోజు సండే కాబట్టి చాలా జనాలు ఉన్నా కానీ మనకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే సో మనకి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కానీ లైక్ ఫొటోస్ కానీ రీల్స్ కానీ ట్రెండింగ్ రీల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అంట. సో దానికి మనకి యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. చూస్తున్నారు కదా, గోపురము ఎంతో పురాతనమైన గోపురం అనమాట. దానికి ఇంకా పెయింటింగ్ అవన్నీ కూడా రినోవేషన్ చేయనట్లున్నారు. చేయకపోయినా కానీ మనకి చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట ఆర్కిటెక్చర్ అనేది. మీకు ఈ వీడియోలో ఎంత నీట్గా కనిపిస్తలేకపోవచ్చేమో మేబీ, కాకపోతే రియల్గా మాత్రం డైరెక్ట్గా అయితే నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇంత పురాతనమైన టెంపుల్ అనమాట సీతారాముల వారి టెంపుల్. సో మేము కూడా ఇక్కడ ఫస్ట్ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము. మాకు కంపల్సరీ వెళ్ళే ప్రతి టెంపుల్లో ప్రదక్షిణాలు ఎవరికైనా ఉంటుంది, కాకపోతే మాకు తప్పనిసరిగా ఉంటుంది. మాలలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకు ప్రదక్షిణాలు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మేము. సో అట్లా ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము. 3 ప్రదక్షిణాలు చేసుకొని సో ఇక్కడ మంచిగా దేవుడి యొక్క కుంకుమ పెట్టుకొని లోపల లైన్లోకి వెళ్ళామన్నమాట. చాలా జనాలు ఉన్నారు, అయినా కానీ తొందరగానే మనకి దర్శనం అయిపోయింది. లైన్లో ఎక్కువ మంది ఉన్నా కానీ మనకి ఎందుకంటే స్పీడ్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ దర్శనం మనం కంప్లీట్ కాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. సీతారాముల వారిని డార్క్ లైట్లో చిన్న 2 దీపాల మధ్యలో వాళ్ళ ముగ్గురిని చూడగానే మంచిగా అనిపించింది. ఇక బయటికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్ల దూరంలో సిద్ధులగుట్ట అనే ఒక శివాలయానికి అయితే మేము వెళ్ళామన్నమాట. ఈ శివాలయం నిజంగా ఇది ఇంకా మేము యాక్చువల్గా ఈ శివాలయం కోసమే వచ్చినాము ఇక్కడికి. కాకపోతే ఏంటంటే మనకి దగ్గరలో ఇది కూడా ఉంది, అమ్మపల్లి టెంపుల్ అనేది సీతారాముల వారి టెంపుల్ ఉంది అని అంటే అక్కడికి చూసుకొని సో ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే మొత్తం ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడనే వంటలు చేసుకొని సో ఇక్కడ తిని మనకు మధ్యాహ్నం ఒక్క పూట భిక్ష ఉంటుంది కాబట్టి కంప్లీట్ చేసుకొని సో ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ అనమాట. అందుకని అది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా బయట చూసినా కానీ చాలా ప్రశాంతంగానే అనిపిస్తుంది. సో శివాలయం అంటే మాకు ప్రశాంతంగానే ఉంటుంది కంపల్సరీ. ఎక్కడ చూసినా కానీ ఎంత ఇరుకట్టంలో చూసినా కానీ దేవుడిని. సో కాళ్ళు డైలీ చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి చాలా పెయిన్గా ఉన్నాయి. సో మెట్లు ఎక్కుతుంటే కొంచెం పెయిన్ అనిపించింది, అయినా కానీ ఆ దేవుడి దర్శనం కోసం చూడగానే మాకు ఆ నొప్పులు ఆ పెయిన్ అనేది ఏమీ కనిపించవు. సో శివలింగం చూస్తున్నారు కదా, మీకు ఎంత మంచిగా అనిపిస్తుందో. బయటికి రాగానే మీకు రియల్గా మనం సడన్గా చూస్తే నాగసర్పం ఒక రాయిలో నుంచి వచ్చినట్టుగా అంత మంచిగా మనకి ఇక్కడ అమర్చారనమాట. మొత్తం పుట్ట ఇక్కడ నాగసర్పం యొక్క దేవుడి యొక్క మొత్తం ఇక్కడ గుట్టల రాళ్ళు దగ్గర పెట్టారనమాట. ఇది పేరే సిద్ధుల గుట్ట కాబట్టి మొత్తం గుడి వెనకాల ముందు మొత్తం గుట్టనే ఉంటుందన్నమాట. చూస్తున్నారు ఎంత పెద్ద గుట్టనో. సో ఈ గుట్ట అయిపోగానే మేము కిందికి వచ్చేసాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సర్వేశ్వరాయ స్వామి సిద్ధులగుట్ట, ఇది శంషాబాద్ దగ్గర సిద్ధులగుట్ట అని. ఓం నమ శివాయ. దాని గురించి చెప్పండి స్వామి, ఇంకా మనం మంచిగా ఉంది. టెంపుల్ చాలా బాగుంది స్వామి, గుట్ట మీద ఉంటుంది, చాలా బాగుంది.
నవ్వుతాడు సార్. కిందికి వచ్చేసి ఇక వంట కార్యక్రమాలు అయితే షురూ చేసాం. భిక్ష చేసుకోవడానికి టమాటాలు కోసుకొని సో నీట్గా ఇక్కడ మొత్తం మేమే ప్లాన్ చేసుకొని ఆల్రెడీ కార్లో టమాటాలు, గిన్నెలు, సిలిండరు, పొయ్యి అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని ఇక మా ఒక సామి ఇక్కడ టమాటాలు కోస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో మాకు ఇంకొక సామి వచ్చేసి ఇక్కడ అన్నం వండుతున్నాడు అనమాట. కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, నీళ్ళు, నూనె, కుక్కర్ 5 విజిల్ల వరకు, టమాటా చట్నీ ఫస్ట్ విజిల్, కొత్తిమీర, కరివేపాకు, చట్నీ, పప్ప, ఫస్ట్ వన్ అప్పడం, ఇట్లా రావాలి అప్పడం. పచ్చిమిర్చి, కొత్తిమీర, పటపట మనోడే చప్పటలు. పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. ఇలాగో మరిన్ని వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.